ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుని కాపుదల కృప మన మీద ఉండి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ అద్భుతమైన కృపకై దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చెప్పుకునే విధంగానే ప్రతిరోజు మనం ఉదయం నిద్ర లేవగానే మన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. దేవుని కాపుదల కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఆమేన్. ఈ ఉదయకాలమందు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖమును నీ నిట్టూర్పును తొలగిపోవును. ఎవరైతే ఈ సమయంలో దుఃఖముతో నిట్టూర్పుతో ఉన్నారేమో, దేవా నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మీరు దుఃఖములో నిట్టూర్పులో ఉన్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. మన మంచి దేవుడు ఈ ఉదయ కాలమందు నీతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోయే రోజు వచ్చింది. వాటిని నీ నుండి నేను తొలగిస్తున్నాను. ఆమేన్. మరి ఇజ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు రాజ్యంలో బానిసలుగా ఉండి బాధపడుతూ దుఃఖపడుతూ నిట్టూర్పును విడిచినప్పుడు దేవుడు వారి కోసము మరి మోసేని పంపించి వారికున్న దుఃఖమును నిట్టూర్పును కూడా తొలగించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి బెతస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరముల నుంచి బలహీనంగా ఉన్న అతను మరి నీటితో నిట్టూర్పుతో దుఃఖముతో ఏదో ఒక రోజు దేవుడు నాకు మరి స్వస్థతను అనుగ్రహిస్తారు, ఆ కోనేటిలో ములిగే అవకాశాన్ని ఇస్తారు అని ఎంతో ఎదురు చూసినప్పుడు ఒకరోజు అతని యొక్క దుఃఖమును నిట్టూర్పును దేవుడు తొలగించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలుకు మరి చూపించిన కృపను దేవుడు మన పట్ల కూడా చూపిస్తారు. మరి బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తికి చూపించిన కృపను దేవుడు మనకు కూడా చూపిస్తారు. మనం బాధపడవలసిన అవసరం లేదు. మన దుఃఖములు నిట్టూర్పులు దేవుడికి తెలుసు. దేవుడు వాటన్నిటినీ తొలగించడానికి ఆయన హస్తముతో మన కొరకు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా మన దుఃఖములను నిట్టూర్పులను ఆయన తొలగించును. యెహోవా హస్తము తోడుగా ఉండగా మనకు ప్రతి దాంట్లో కూడా విజయమే కలుగుతుంది. యెహోషువకు యెహోవా హస్తము తోడుగా ఉన్నందున అతను జయము పొందెను. అదేవిధంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. మనకున్న దుఃఖమును నిట్టూర్పును తొలగించడానికి మన దేవుడు ఉన్నారు. మనం బాధపడవలసిన అవసరం లేదు, నిట్టూర్పు చెందవలసిన అవసరం లేదు, ప్రతిదానికి కూడా బాధపడవలసిన అవసరం లేదు. వీటన్నిటినీ ఎరిగిన దేవుడు మన దేవుడు ఉన్నారు. ఈ ఉదయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. నీకు కలిగిన దుఃఖాన్ని, నీకు కలిగిన నిట్టూర్పును నేను నీ మధ్య నుండి తీసివేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీవు ఈ వాగ్దానాన్ని నమ్మితే తప్పకుండా నీకున్న దుఃఖమును నిట్టూర్పును ఇప్పుడే తొలగిపోవును గాక. దేవుడు అద్భుతమైన కార్యమును నీ పట్ల నీ కుటుంబం పట్ల జరిగించును గాక. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మనం బాధపడవలసిన అవసరం లేదు. ఏ సందర్భంలోనైనా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నమ్ముకోదగిన దేవుడు మన దేవుడు. అద్భుతమైన కార్యములను జరిగించి దేవుడు మన దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తమును కూడా సాధ్యమే. సమస్తమైన కార్యములను జరిగించి దేవుడు మన మధ్యన ఉండగా మనం భయపడవలసిన అవసరము లేదు. ఇది మొదలుకొని నీకు కలిగిన ప్రతి దుఃఖమును నిట్టూర్పును దేవుడు తొలగించిపోతున్నారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా సమాధానంగా ఉందురుగాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. మనకున్న దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి, మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరైతే బాధలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, నిట్టూర్పుతో ఉన్నారో వారితో మీరు మాట్లాడారయ్యా. వారికి ఉన్న దుఃఖమును నిట్టూర్పునైనా మీరు తీసివేయండి. అద్భుతమైన కార్యములు వారి పట్ల జరిగించండి. సమాధానం లేకుండా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సమాధానపరచండి.
ఆరోగ్యం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యపరచండి దేవ. రక్షణ లేకుండానైనా నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారయ్యా, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికినైనా మీరు దయచేయండి ప్రభా. కృపతో ప్రతి ఒక్కరిని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా చదువుతున్న వారికి మీరు తోడుకోండి. మీ కాపుదల కృప అనుగ్రహించి వారి చదువులోనైనా మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు వందనాలు వందనాలు. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా కాపుదల కృప అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అద్భుతమైన కార్యాలు వారి జీవితాల పట్ల జరిగించండి. ఉద్యోగాలు చేస్తున్న వారు నమ్మకంగా మీరు ఇచ్చిన పనిని కొనసాగించడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ దినము ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కాపుదల కృప మీరు అనుగ్రహించండి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, బాలింతలు జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు. వృద్ధులకి కాపుదల కృపని మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి విధమైన కృపలతో ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరుస్తారని, మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరే సహాయం చేస్తారని, మిమ్మల్ని పోలి జీవించడానికి నేను మీ కృపను ప్రతి ఒక్కరి పట్లనైనా మీరు విస్తరింపజేస్తారని దేవా. మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు చేసుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయా కిరీటంనైనా వారికి ధరింపజేస్తున్నందుకు మీ కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని నేను మీ పాదాలకు అప్పచెప్తూ ప్రతి ఒక్కరి ఇదిగోనైనా దుఃఖమును నేను నిట్టూర్పును నేను మీరు తొలగిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.